యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యము మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆ విధంగా వాక్యం వింటున్న మీ అందరు కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మరి చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాలుండి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్టయితే దానియేలు ముమ్మారు ప్రార్థించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇట్టి శాసనము అంటే ఏ శాసనము అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే మీరు ముందున్న వచనాలు చదివితే మరి దానియేలుని దర్యావేషు అనే రాజు ఒక మంచి స్థానములో నిలబెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే తన చేతి కింద ఉన్న కొంతమంది ఇది చూసి ఓర్చుకోలేక దానియేలుని ఎలాగనైనా పడగొట్టాలి, రాజు దృష్టికి దానియేలుని ఎలాగనైనా నీచంగా కనపరచాలి అని కొంతమంది భావించి రాజు యొద్దకు వెళ్ళి ఒక శాసనము మరి వారికి రాజుకి చెప్తా ఉన్నారు. ఏంటి ఆ శాసనము అంటే, రాజా 30 దినముల వరకు ఏ వ్యక్తి కూడా ఏ దేవతకు కానీ ఏ దేవునికి కానీ ప్రార్థించకూడదు మిమ్మలను తప్ప అని ఒక శాసనం మీరు ఇవ్వండి అని మరి ఎవరైతే దానియేలుని చూసి ఈర్ష్యపడి లేదా దానియేలు అంటే ఇష్టం లేక కొంతమంది వ్యక్తులు ఉన్నారో వారు రాజు దగ్గరికి వెళ్ళి ఈ శాసనాన్ని మరి బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ శాసనము జరిగిన తర్వాత దానియేలు ఆ శాసనము తెలుసుకొని ఇంటిలోకి వెళ్ళి యథాప్రకారముగా మరి ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఒక 3 పాఠాలు మనం నేర్చుకుందాం. అదేంటంటే ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మరి ప్రశ్నకి 3 సమాధానాలని మనము ఈ రోజున ఈ దానియేలు గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. మొట్టమొదటి ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ప్రార్థించే వ్యక్తి దేనికి కూడా భయపడడు అనేది మొట్టమొదటి పాఠం కదండి. మరి దానియేలు తెలుసు ఏమని, ఒకవేళ రాజును తప్ప ఈ 30 దినాలు వేరే ఎవరికైనా ప్రార్థిస్తే సింహపు బోన్లో వేస్తారు అని ఒక శాసనము ఉన్నది. ఆ శాసనము తెలుసుకున్న తర్వాత కూడా దానియేలు యథాప్రకారముగా తన గదిలోకి వెళ్ళి ప్రార్థించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థించే వ్యక్తి దేనికి భయపడడు అనేది మనము మొట్టమొదటిగా నేర్చుకునే పాఠం. కాబట్టి రోజున పరిస్థితులు ఎలా ఉన్నా మరి స్థితిలు ఎలా ఉన్నా అవి ఆర్థికమైన పరిస్థితుల, అనారోగ్యమైన పరిస్థితుల, లేకపోతే ఇంకా మరి వేరే ఎలాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు ఉన్నా మరి దానికి ఏమాత్రం భయపడకుండా, మరి దానికి ఏమాత్రం కూడా దిగులు పడకుండా, దానికి ఏమాత్రం కూడా కృంగిపోకుండా యథాప్రకారంగా మనము ప్రార్థిస్తూ వెళ్ళాలి అనేది దానియేలు గ్రంథంలో నుంచి మనకు నేర్పిస్తున్న దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ వేదనలు ఉన్నాయి, ఈ దుఃఖం ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రకరకాల మనము ఉండొచ్చు మన జీవితాల్లో. దాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థించడం మానేస్తారు, కొంతమంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది ప్రార్థనను చులకనగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రార్థనని ఎన్నడూ కూడా మానొద్దు అనేది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. కాబట్టి ప్రార్థనకి మనము విలువైన స్థానం ఇవ్వాలి, ప్రార్థనని మనము ఒక గొప్ప అలవాటుగా మనం మార్చుకోవాలి.
ఏది చేసినా నీ జీవితంలో చేయకపోయినా ప్రార్థన మాత్రం నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు చులకన చూడకూడదు. నీ జీవితంలో ఎన్నడూ కూడా దాన్ని మర్చిపోకూడదు అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రార్థించే వ్యక్తికి ధైర్యం ఉంటుంది. ఏ విషయానికైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఏ పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, మరి ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా మరి ఎదుర్కోవటానికి మరి ఆ శక్తి కలిగి ఉంటాడు. కొంతమంది చిన్న చిన్న వాటికే భయపడిపోతూ ఉంటారు. అయ్యో, నా జీవితం ఎట్లా, నా ఫ్యూచర్ ఎట్లా, నా వివాహం ఎట్లా, నా ఉద్యోగం ఎట్లా, నాకు ఇల్లు లేదే, నాకు ఇది లేదే, అది లేదని రకరకాలుగా భయపడిపోతూ ఉంటారు. కానీ అదే ప్రార్థించే వ్యక్తిలో ఆ పిరికితనం అనేది ఉండదు. ప్రార్థించే వ్యక్తిలో అలాంటి కృంగిపోయేతనం అనేది ఉండదు. ప్రార్థించే వ్యక్తిలో ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. ధైర్యం కలిగి ఉంటాడు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటాడు. ఏ స్థితి వచ్చినా ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉంటాడు. దానికి ఏమాత్రం వెనకడుగు వేసేదే లేదు, భయపడేదే లేదు. నా దేవుడు ఉన్నాడు, నేను యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ వెళ్తాను అనేది మరి దానియేలు తనను ఎలా అయితే బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళినాడో, ఈ రోజున మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందికరమైన స్థితిగతుల్లో ఉన్నా మనల్ని మనం బలపరుచుకుంటూ యథాప్రకారంగా మనం ప్రార్థన చేస్తూ ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది మనం నేర్చుకునే మొదటి పాఠం. ఇక రెండవ పాఠము, ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే 20వ వచనం నుండి మరి చదువుతాను చూడండి. రాజు వచ్చి దానియేలుతో ఈ విధంగా అంటున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజా, చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతలను పంపి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనేను. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని చేత రక్షింపబడతాడు అనేది మనము ఇక్కడ దానియేలు గ్రంథంలో చూడగలము. దానియేలు జీవితంలో చూడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని చేత రక్షించబడే వ్యక్తిగా ఉంటాడు. ఎంత ప్రమాదము మరి ముంచుకొచ్చిన దానియేలుని సింహపు బోనులో వేసిన ఆ సింహాలు ఏమాత్రం కూడా దానియేలుని ముట్టకుండా వాళ్ళని నోర్లని మోయించిన గొప్ప దేవుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రార్థనని నువ్వు ఎంత బలంగా చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు నిన్ను అన్ని సమస్యల నుంచి, అన్ని ఇబ్బందుల నుంచి, అన్ని ఇక్కట్ల నుంచి నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు. నిన్ను రక్షించే దేవుడుగా ఉంటాడు. నిన్ను విమోచించే దేవుడుగా ఉంటాడు అనేది మనం ఈ రోజున నేర్చుకునే గొప్ప పాఠం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనని చులకన చేయకూడదు. నీ కష్టం వచ్చింది కదా అని, హృదయమంత బాధ ఉంది కదా, హృదయమంత వేదన ఉంది కదా అని నువ్వు ప్రార్థించడం మానేస్తే నీకు రక్షణ అనేది ఉండదు, నీకు విడుదల అనేది ఉండదు, నీకు నెమ్మది అనేది ఉండదు, నీ అవసరంలో తీర్చేవాడు అనేవాడు ఉండడు నీ జీవితంలో అనేది మనం నేర్చుకోవాలి. అదే నువ్వు ప్రార్థన ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ధైర్యంగా ప్రార్థించగలిగితే, ప్రార్థనని నువ్వు ప్రేమించగలిగితే, ప్రార్థనని మానకుండా నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ప్రతి సమస్యల నుంచి విడిపించే దేవుడుగా ఉంటాడు. ప్రతి సమస్యల నుంచి నిన్ను రక్షించే దేవుడుగా ఉంటాడు. ప్రతి ఇబ్బందుల నుంచి నీకు విమోచకుడుగా ఆ రక్షకుడు నీ పక్కన నిలబెడతాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ రోజున దానియేలు పక్కన నిలబడటానికి ఎవరు లేకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడు అతని పక్కన నిలబడ్డాడు. దేవుని బిడ్డల, ఈ రోజున నీకు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు నీ పక్కన నిలబడటానికి, నీ పక్షాన నీకు సహాయం చేయటానికి, నిన్ను ఆదుకోవటానికి, నిన్ను బలపరచటానికి ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు. కానీ నువ్వు గనుక ముమ్మారు ప్రార్థన చేయగలిగితే నిత్యంగా నీ పక్కన దేవుడు ఒక గొప్ప బాంధవుడుగా నిలబడతాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నన్ను దేనికి ఎవరు లేరు అని ఏం బాధపడమాకు. ఈరోజు నీ పక్కన నిలబడే దేవుడు నీ పక్కన ఉన్నాడు.
నీతో మరి దేవుడు నడుస్తాడు. నీ శ్రమల్లో నీతో దేవుడు నడుస్తాడు. నీ వేదనలో దేవుడు నడుస్తాడు. నీ పరిస్థితులని అర్థం చేసుకునే దేవుడుగా ఆయన నీ పక్కన నిలబడతాడు అనేది మరి ఈ రోజున నువ్వు రెండవ పాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు అయి ఉన్నాడు అనేది ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనని ఎన్నడూ నిర్లక్ష్యం చేయమాకు. ప్రార్థన ఎన్నడూ కూడా చిన్నచూపు చూడమాకు. గొప్ప శక్తివంతంగా నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళు. నీ ప్రతి పరిస్థితుల్లో నుంచి విమోచించే దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడుగా ఆయన నీ పక్కనే నిలబడతాడు అనేది రెండవ పాఠంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో మరి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడంటే మానవుని దృష్టికి దేవుని దృష్టికి మరి ప్రీతికరంగా ఉంటాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. దానియల్ని మరి మరి నెబుకద్నెజరే కానివ్వండి, దర్యావేషు రాజు మరి కానివ్వండి, ఈ రాజు మరి దావీదుని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినాడు. కారణం ఏంటంటే మరి దర్యావేషుకి దానియేలు అంటే ఎంతో ప్రేమ పుట్టింది. ఆ దానియేలు అంటే ఎంతో ఇష్టము పుట్టింది కాబట్టి మరి ఆ స్థాయిలో దానియేలుని నిలబెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇటు దర్యావేషు మాత్రమే కాదు, దేవుని దృష్టికి కూడా దానియేలు ఎంతో ఇష్టడుగా ప్రియుడుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇటు మానవుని దృష్టికి అటు దేవుని దృష్టికి గనుడుగా మరి ఇష్టడుగా ఉంటాడు అనేది మనము దానియేలు జీవితంలో నుంచి నేర్చుకునే మూడవ పాఠం. కాబట్టి మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం ఏంటంటే ఈ మనుషులు మరి ఎవరు కూడా నన్ను ప్రేమించటం లేదు, ఈ మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయటం లేదు అని చాలాసార్లు మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం. కాబట్టి ఈరోజు నువ్వు గనుక ప్రార్థించే వ్యక్తికి మరి మానవుని దగ్గర నుంచి కూడా నీకు సహాయము, మానవుడు కూడా నిన్ను ప్రేమించేటట్టు మరి దేవుడు చేస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రార్థిస్తే నీ శత్రువులు కూడా మిత్రులుగా చేసే మహాదేవుడు మన దేవుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. దానియేలు ఏ విధంగా అయితే మరి మానవుల దృష్టికి ప్రీతికరంగా ఉన్నాడు, దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉన్నాడు, నేను కూడా దానియేలు వల్లే ప్రార్థన జీవితాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే, ప్రార్థనను గనక మనము ఇష్టపడితే ఇటు మానవుని దృష్టికి కూడా మనం ప్రీతికరంగా ఉంటాము, దేవుని దృష్టికి కూడా ప్రీతికరంగా ఉంటాము అనేది ఇష్టంగా మనము ఉంటాము అనేది మనం నేర్చుకునే మూడవ పాఠం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల ఈరోజున ప్రార్థన ఎంతో విలువైంది. ప్రార్థనే సమస్త మరి విషయాలకి సమాధానము. కాబట్టి ఈ దానియేలు గ్రంథంలో నుంచి 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేనికి భయపడడు ప్రార్థించే వ్యక్తి. నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు, లేకపోతే నువ్వు కృంగిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో ప్రార్థన జీవితం లేదు అనేది మనము తెలుసుకోవాల్సిన మొదటి విషయం. నువ్వు కనుక ప్రార్థించగలిగితే నీ ప్రతి సమస్యల నుంచి విడిపించే దేవుడు, నీ ప్రతి అవసరతలు తీర్చే దేవుడుగా ఆయన ఉంటాడు. దానియేలుని ఏ విధంగా రక్షించినాడో, దానియేలు ఏ విధంగా పోషించినాడో, దానియేలు ఏ విధంగా సంరక్షించినాడో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా రక్షిస్తాడు. నిన్ను కూడా దేవుడు ఆ విధంగా సంరక్షిస్తాడు. నీకు కూడా దేవుడు ప్రతి విషయాలు, అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా తీర్చే దేవుడుగా మరి దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడోది, మరి ప్రార్థించే వ్యక్తికి ఏమిటి కలుగుతుంది, ఎలా ఉంటుందంటే మానవుని దృష్టికి దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటాడు, ఇష్టంగా ఉంటాడు అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థనను చిన్నచూపు చూస్తున్నామేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నామేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ దానియేలు గ్రంథంలో నుంచి దేవుడు నీ ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే, ప్రార్థించు. నీ సమస్యలు ఉన్నాయా, వేదనలు ఉన్నాయా, బాధ ఉందా, దుఃఖం ఉందా, ఆందోళనలు ఉన్నాయా, సరైన ఉద్యోగం లేదా, కుటుంబంలో నెమ్మది లేదా, లేకపోతే మరి ఉద్యోగంలో నెమ్మది లేదా,
ఎక్కడ నీ బాధలు ఉన్నాయి, ఎక్కడ నీ వేదనలు ఉన్నాయి, మరి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటే నా బాధలు పోతాయి, ఏం చేస్తే నా బాధలు పోతాయి అని ఆలోచన చేస్తున్నామేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా దగ్గరికి రా, సమస్త భారం మోసుకుపోతున్న జనులారా నా యొద్దకు రండి, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి అంటున్నాడు. నువ్వు కనుక ప్రార్థిస్తే అద్భుతమైన ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కనుక ప్రార్థిస్తే అద్భుతమైన కాపుదల దేవుడు నీకు ఇస్తాడు, నీకు నీ కుటుంబానికి ఇస్తాడు. నువ్వు కనుక ప్రార్థిస్తే అద్భుతమైన దేవుని ప్రేమ, మానవుని ప్రేమ పొందుకున్నట్టు దేవుడు నిన్ను చేస్తాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి రోజున ప్రార్థన ఎంత విలువైంది మన జీవితంలో అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు నేను కానీ మనం ప్రార్థన యథాప్రకారంగా ప్రతి దినము పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, మనము ఆశీర్వాదకరంగా ఉన్న, వేదనలో ఉన్న, సంతోషంలో ఉన్న, అసమాధానంలో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా యథాప్రకారంగా మనం ప్రార్థన చేస్తూ ముందుకు గనుక మనం సాగితే దేవుడి ఆశీర్వాదాలు మన జీవితంలో దయచేస్తాడు. కాబట్టి ప్రార్థనని ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మన జీవితంలో ప్రార్థనని దానియేలు ఏ విధంగా ఒక ఆయుధంగా ధరించినాడో మనం కూడా ఆయుధంగా మనం ప్రార్థనని ధరించుకుంటూ ముందుకు సాగుదాం. అటు ఆత్మ దేవుడి మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మా దైవమా, మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ యొక్క సమయాన ప్రభా మరి దానియేలు గ్రంథంలో నుంచి మరి కొన్ని మాటలు మాకు వినిపించిన, ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క విలువని మాకు నేర్పించిన మీకు వందనాలు. ప్రార్థించే వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, దేనికి కృంగిపోడు, దేనికి భయపడడు, దేనికి వెనకడుగేయడు అని ప్రభా నువ్వు నేర్పించినావు నాయన. కాబట్టి మేము కృంగిపోతున్నామంటే, భయపడుతున్నామంటే, అధైర్యపడుతున్నామంటే మాలో ప్రార్థన జీవితం లేదని ప్రభా మీరు నాయన తెలియపరిచినందుకే మీకు వందనాలు. అంతేకాదు ప్రార్థించే వ్యక్తిని నువ్వు కాపాడుతావు, సంరక్షిస్తావు. ధాన్యాలను ఏ విధంగా సింహ బోన్ల నుంచి రక్షించినావు ఆ విధంగా మమ్మల్ని కూడా ప్రతి సమస్యలో నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి వేదనలో నుంచి, ప్రతి సాతానుడు వేసే నాయన పాపంలో నుంచి మమ్మల్ని విడిపిస్తావు, సంరక్షిస్తావు, కాపాడుతావు అని మాకు నేర్పించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన ప్రార్థించే వ్యక్తి ఇలా ఉంటాడు అంటే దేవునికి ఇటు మానవుని దయ పొందుకునేవాడుగా ఉంటాడు అని నేను నేర్పించినావు నాయన. మానవులు దేవుని ప్రేమ పొందుకునే వ్యక్తిగా ఉంటారు అని నువ్వు నేర్పించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మా జీవితంలో కూడా మేము అనుదినము ప్రార్థనలు చేస్తూ నాయన బలమైన ప్రార్థనలు చేస్తూ ముందుకు నడిచే నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ కాపుదల వింటున్న ప్రజలందరికీ మాకును అందరికీ మీరు అనుగ్రహించే సహాయం చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వాక్యం విన్నారో ప్రభు వారందరినీ, వారి కుటుంబాలని నాయన బహుగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్నిన సహవాసము, సమాధానం కూడిన మనకిని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి.